మీ స్ప్లిట్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ చూడండి ఇలాంటి పెద్ద డేటాతోని వర్క్ చేసినప్పుడు ఒకవేళ ఈపీఎఫ్‌ని సాలరీతోని కంపేర్ చేద్దాం అనుకోండి. ఇక్కడ ఈపీఎఫ్ ఉంటది. ఇక్కడ సాలరీ ఉంటది. సో, మనకు అంత కంఫర్టబుల్‌గా ఉండదు కదా! సో, ఇక్కడ ఈపీఎఫ్ అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే మనం జస్ట్ ఇక్కడ కర్సర్ సెలెక్ట్ చేసి మధ్యలో వ్యూ అని ఇచ్చేసి స్ప్లిట్ అని కొట్టండి. అంటే మనకు 2 షీట్‌లాగా విడిపోతుందన్నమాట అప్పుడు. 2 షీట్‌లాగా విడిపోయినప్పుడు మనం ఒకవేళ ఈ లైన్ ఇక్కడ జరుపుకోవచ్చు. లేకపోతే ఇక్కడ జరుపుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈపీఎఫ్‌ని సాలరీతోని కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈపీఎఫ్ ఇక్కడ కర్సర్ ఉంచి ఇలా ఉంచేసి నెక్స్ట్ దాంట్లో సాలరీ ఇట్లా జరిపితే సాలరీ వస్తుందన్నమాట. సాలరీ ఈపీఎఫ్ ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. బేసిక్‌తోని కంపేర్ చేద్దాం అనుకోండి. బేసిక్‌తోని కూడా అలా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్సర్ ఇచ్చినప్పుడు ఇది మూవ్ అవుతుంది. ఇక్కడ కర్సర్ ఇచ్చినప్పుడు ఇది మూవ్ అవుతుంది. చేంజెస్ కానీ చేసుకోవాలనుకోండి. ఒక్కసారి చేంజెస్ చేస్తే రెండిట్లో చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు బేసిక్ ఉందనుకోండి. ఓకేనా? వ్యూ తీసేయాలనుకోండి. ఇక్కడ వ్యూ క్లిక్ చేసి విండో క్లిక్ చేసి స్ప్లిట్ మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్‌గా